టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టులో అయినా ఊరట దక్కుతుందేమోనని అవినాష్ ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంను ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసినట్లు అయింది. ఇదివరకే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందికం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తూ అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైనా ఊరట దక్కుతుందో లేదో చూడాలి. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ శివ. మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతం అవినాష్ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఆసక్తిగా చోటు చేసుకుంటుంది. మనం చూసినట్లయితే మాత్రం గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ హైకోర్టును కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. దీంతో కూడా అక్కడ కూడా చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో ఆయన ఓడతో దక్కిస్తుందేమో అని చెప్పేసి అవినాష్ ఆశయాలు కూడా పెట్టుకున్నారు. సుప్రీం ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టులో తీర్పుని సుప్రీంలో సవాల్ చేసినట్లు మనకి తెలుస్తుంది. దీంతో కూడా ఇప్పటివరకు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన వైసీపీ నేతల్లో దేవినేని అవినాష్, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ ఆళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టులో కూడా వీళ్ళకి చుక్క జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా అవినాష్ అదేవిధంగా మరికొందరు అయితే మాత్రం మంగళవారం నాడు సుప్రీంకోర్టులో ఇప్పుడు వేసిన పిటిషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడైనా ఊరట దక్కుతుందో లేదో అని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పటికే చూసినట్టు మాత్రం టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దారులో మాత్రం ఇప్పటికే అన్ని కోర్టుల్లో కూడా వాళ్ళకి చుక్క జరిగింది. దీంతో కూడా ఇప్పుడే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే దీంట్లో అయినా వాళ్ళకి బెయిల్ లభిస్తుందో లేదో అనేది అయితే మాత్రం కొంత చర్చనీయంగా మారింది. ఇప్పటికైతే మాత్రం వీళ్ళని చూసుకున్నట్లయితే మాత్రం మనం ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఎక్కడా కూడా బయటికి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ కావచ్చు, అదేవిధంగా ఆ తలసిల రఘురాం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడులు అయితే మాత్రం వీళ్ళే ప్రత్యక్షంగా కూడా దాడులు చేసిన వ్యవహారం కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం దీంట్లో ఉన్న ఇప్పుడు హైకోర్టు కానిచ్చి వీటిలో కూడా మేము వీళ్ళకి బెయిల్ ఇవ్వలేము అంటూ కూడా హైకోర్టు కూడా తెలిపిన ఉంది. దీంతో కూడా ఎక్కడా కూడా వీళ్ళకి బెయిల్ నిరాకరించడంతో కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అక్కడైనా మాత్రం ఇది లభిస్తుందో లేదో మాత్రం తెలుస్తుంది. దీంతో మాత్రం వైసీపీ నేతల్లో అయితే మాత్రం ఒక భయం వెంటాడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా కోర్టులు అన్నింటిలో కూడా ఈ బెయిల్ నిరాకరించడంతో అందరూ కూడా కొంచెం భయాందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. ఇట్లా మొన్న చూసిన వరుస ఘటనలు చూసినట్టు మాత్రం ఇటు మొన్న జోగి రమేష్ కొడుకు అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ నేతల్లో అయితే మాత్రం ఈ బెయిల్ కోర్టులో ఉన్నటువంటి ఆ అంశాలపై అయితే మాత్రం కొంచెం భయం నడుస్తుంది. ఎక్కడా కూడా అరెస్టులు కాకుండా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకైతే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా బెయిల్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా మంగళవారం ఈ పిటిషన్ అయితే మాత్రం బెంచ్ పైకి రానుంది. దీంతో కూడా అక్కడైనా వీళ్ళకి ఊరట లభిస్తుందా లేదనేది మాత్రం అయితే మాత్రం కొంచెం చర్చనీయంగా మారింది. దీంతో అయితే మాత్రం ఈ నేతలందరూ ఎవరైతే బెయిల్ కోసం అయితే ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కడా కూడా కనిపించకుండా వాళ్ళు ఎవరికైతే ఈ నేతలైతే వైసీపీ మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు మనం చూసినట్లయితే మాత్రం గన్నవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇతను కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం దాడిలో కూడా వ్యవహరించినట్లుంది. జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్టేట్ లో ఉన్నటువంటి హైకోర్టు కానిచ్చి వీళ్ళకి ఎక్కడా కూడా బెయిల్ నిరాకరించడంతో మాత్రం వీళ్ళందరూ అయితే మాత్రం కొంత భయాందోళన గురవుతారని చెప్పుకోవచ్చు. శివ. రైట్. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు కదా, మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు?
వైశాలి చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే వీళ్ళు హైకోర్టు కానివ్వచ్చు అన్ని కోర్టులు తిరిగినప్పటికి కూడా అక్కడ ఎక్కడ బెయిల్ నిరాకరించుతుంది. అంటే ఎందుకు హైకోర్టు ఎందుకు నిరాకరించని చూసినట్లయితే మాత్రం వీళ్ళు స్వయంగానే గతంలో వైసీపీ పరిపాలన అధికారంలో ఉన్నప్పుడైతే మాత్రం వీళ్ళు స్వయాన మీడియా ముఖంగానే మేమే దాడులు చేసామంటూ కూడా వ్యవహరించిన తీరు ఇటు మీడియాతో పాటు వాళ్ళ చేసిన తీరు కూడా అందరూ బహిరంగంగానే చెప్తున్నారు. ఇప్పుడు దీనిపై కూడా టీడీపీ నేతలు అవే చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే చెప్పారు ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం మేమే దాడులు చేశామంటూ కూడా అని చెప్పిన పరిస్థితి. సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసినట్టు మాత్రం కూడా వాళ్ళు ప్రత్యక్షంగా కూడా కార్యాలయం మీద దాడి చేసిన సీసీ ఫుటేజ్లు కూడా కోర్టులు పరిశీలించాయి. దీంతో కూడా ఏ కోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకైతే నిరాకరించింది. దీంతో కూడా ఇక్కడెక్కడా లేదని చెప్పేసి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. అక్కడైనా కూడా బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం అయితే చూసినట్లయితే మాత్రం టీడీపీ నేతలతో మాత్రం దీనిపై ముఖ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మీరు చేసిన తప్పును అయితే మాత్రం ఎక్కడా కూడా తప్పించుకోలేరు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మీరు తప్పించుకోలేరు అంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే మాత్రం వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తారు. చూసినట్లయితే మాత్రం ఇప్పుడు వీళ్ళు బెయిల్ పిలిటేషన్ లేదు దాంట్లో కూడా వివరంగా చూసినట్లయితే మాత్రం ఆ రోజు వీళ్ళు చేసిన తప్పులు కూడా కప్పిపుచ్చుకునేందుకైతే మాత్రం చట్ట విధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పేసి మాత్రం టీడీపీ నేతలు చెప్తారు. మరో మంగళవారం అయితే మాత్రం ఈ బెయిల్ పిటిషన్ పై మాత్రం విచారణ జరిగితే మాత్రం బెయిల్ వస్తుందా రాదా అనేది చూస్తున్నా మాత్రం ఒక పక్క మాత్రం వైసీపీ నేతల్లో మాత్రం భయం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే మాత్రం ఇప్పుడు వరుసగా 2 కోర్టుల్లో కూడా ఇటు హైకోర్టు కావచ్చు స్టేట్ లో ఉన్నటువంటి కూడా బెయిల్ నిరాకరించడంతోనే చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు క్లియర్ గా చెప్తున్న కోర్టులో చూసుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళు వీడియో పరంగా కావచ్చు ఆ ఇరుపక్షాల వాదులు ఉన్నటువంటి హైకోర్టు కూడా వీళ్ళు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కూడా మనం చూసినట్లయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే మాత్రం మంగళవారం ఇచ్చే తీర్పుపై మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చర్చనీయంగా మారింది. హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఈ మంత్రులు ఎవరైతే ఇటు వైసీపీ మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెతికే పనులు అయితే మాత్రం ఆంధ్ర పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా చూస్తారు. దీంతో మాత్రం మంగళవారం వెలువడే తీర్పు అయితే మాత్రం మనం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక ఘటనగా చూసుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.